హలో ఎవ్రీవన్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవాలని ఉందా? పెయింటింగ్కి ఏ మెటీరియల్ యూజ్ చేయాలి, అవి ఎక్కడ కొనాలి, అసలు అవి ఎలా తీసుకోవాలని అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. మన ఛానల్లో బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు క్లియర్గా, ఈజీగా, స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ముందుగా ఇక్కడ మనం పెయింటింగ్ కావాల్సిన బేసిక్ మెటీరియల్ ఏంటో తెలుసుకుందాం. ఫ్యాబ్రిక్ కలర్స్ అండ్ అక్రిలిక్ కలర్స్ ఏదైనా యూజ్ చేయొచ్చండి. దాని డిఫరెన్స్ ఏంటో ముందు తెలుసుకుందాం. నెక్స్ట్ బ్రషెస్లో చాలా టైప్స్ ఉంటాయి. ఫ్లాట్ బ్రష్ అని, రౌండ్ బ్రష్ అని, లైనర్ బ్రష్ అని, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. అవి ఎందుకు యూజ్ చేస్తామో, ఎక్కడ యూజ్ చేస్తామో డీటెయిల్గా మనం తర్వాత తెలుసుకుందామండి. ఇది కార్బన్ పేపర్ అండి. కార్బన్ పేపర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన డిజైన్ని ఫ్యాబ్రిక్ పైకి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కార్బన్ పేపర్స్ ఉన్నాయి, వైట్ అండ్ ఎల్లో. అవి కూడా ఎందుకు యూజ్ చేస్తామో మనం డీటెయిల్గా తర్వాతలో తెలుసుకుందాం. ఇది ట్రేసింగ్ పేపర్ అండి. డిజైన్ని ట్రేస్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇది మీడియం అండి. మనం పెయింట్ వేసేటప్పుడు పెయింట్ గట్టిగా అవుతే ఈ మీడియాన్ని యాడ్ చేసి పలుచగా చేయడానికి యూజ్ చేస్తాము. ప్యాలెట్ కలర్స్ని మిక్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇది 3D అవుట్లైనర్, డిజైన్ అవుట్లైన్స్కి యూజ్ చేస్తాము నీట్ ఫినిషింగ్ కోసం. నెక్స్ట్ ఫ్యాబ్రిక్. ఓకే అండి, ఏమేమి మెటీరియల్స్ కావాలో తెలుసుకున్నారు కదా. మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అవి ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.